కృష్ణమాచారి శ్రీకాంత్ ఈ మధ్యన ఒక టీవీ షోలో మాట్లాడుతూ 1983 వరల్డ్ కప్ కు ముందు మేమందరం కపిల్ దేవ్కి పిచ్చెక్కిందని అనుకున్నాం అని ఆ సంఘటన ఇలా వివరించాడు. వరల్డ్ కప్ మ్యాచ్ కు ముందు కపిల్ దేవ్ మా దగ్గరికి వచ్చి వెస్టిండీస్ని ఆల్రెడీ మనం ఒకసారి ఓడించాం, ఇంకోసారి ఓడిద్దాం, ఫైనల్లో కూడా వాళ్ళని ఓడించి కప్పు మన సొంతం చేసుకుందాం అన్నాడు. అంటే అప్పటికే గ్రూప్ బిలో మేము వెస్టిండీస్ టీంని 34 పరుగుల తేడాతో ఓడించి ఉన్నాము. 1975, 1979 ఈ 2 వరల్డ్ కప్పుల్ని గెలుచుకున్న వెస్టిండీస్ టీము ఆ 2 టోర్నమెంట్స్లోనూ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో వెస్టిండీస్ని వరల్డ్ కప్ మ్యాచ్లో మొట్టమొదటిసారిగా ఓడించింది మా టీమే. బహుశా ఆ విజయం తెచ్చిపెట్టిన కాన్ఫిడెన్స్తోనే కపిల్ దేవ్ అలా మాట్లాడి ఉండొచ్చు. అప్పుడు నేను, రోజర్ బిన్నీ, సయ్యద్ కిర్మానీ, కీర్తి ఆజాద్ మేమందరం ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాం. అప్పుడు అందరం కబుర్లు చెప్పుకుంటూ రిలాక్స్ అవుతున్నాం. సడన్గా కపిల్ దేవ్ వచ్చి ఇలా అనేటప్పటికీ మేమందరం ఆశ్చర్యపోయాం. క్యా పాగల్ హే హమారా కెప్టెన్, అంటే మన కెప్టెన్కి పిచ్చెక్కిందా అనుకున్నాం మేమందరం. వెస్టిండీస్ టీం గురించి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడే, ఇలాంటి ఫాస్ట్ బౌలర్లని, ఇలాంటి టీంని మనం ఎప్పుడూ ఫేస్ చేయలేదు. అలాంటిది మన కెప్టెన్ ఇంత ధైర్యంగా మనం ఈ మ్యాచ్ గెలుస్తాం అని చెప్తున్నాడు, ఇతనికి నిజంగానే పిచ్చెక్కింది అని మేమందరం అనుకున్నాం అని శ్రీకాంత్ చెప్పాడు. అయితే నేను మీ అందరికీ ఒక్క మాట మాత్రం చెప్తాను. 1983 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది అంటే దానికి ఒకే ఒక వ్యక్తి కారణం, అతనే కపిల్ దేవ్. అతనే మా టీం అందరికీ ఆత్మవిశ్వాసం నూరిపోశాడు. మేము ధైర్యంగా వెస్టిండీస్ లాంటి టీంని ఎదుర్కొనేలా చేశాడు. అతనికి మా అందరి మీద ఉన్న కాన్ఫిడెన్సు, తన మీద ఉన్న కాన్ఫిడెన్సు, ఈ రెండింటి వల్లే ఆ వరల్డ్ కప్ మేము గెలవగలిగాం అని శ్రీకాంత్ చెప్పాడు. అందుకే కపిల్ దేవ్ గ్రేట్ కెప్టెన్ అండ్ ట్రూ లీడర్.